రెడ్డి గారు ఒక జడ్జికి 2 కోట్ల విలువ చేసే ఒక డైమండ్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వకపోతే విసిరగొట్టారని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఉదయం ఒక వార్త రాశారు. అదేవిధంగా ఏబిఎన్లో కూడా అదే ప్రచారం చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి, TV5 వారికి, ఈనాడు టీవీ వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే వాస్తవం లేని వార్తలు రాస్తూ ఉంటారు. నిజాలు తెలుసుకోకుండా నిజాలు లేని వార్తలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారి పొద్దున ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టారు. ఆ లైవ్ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జడ్జి గారికి 2 కోట్లు పెట్టి ఉంగరం ఇచ్చారండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాంకి వెళ్ళారు, ఏ ఆహ్వానానికి వెళ్ళారు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరు? వీళ్ళు క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మేనేజ్ చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు, వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు. కోర్టులకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి వ్యవస్థలను పాడు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పలానా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి గారికి 2 కోట్ల రూపాయలు పెట్టి వాచి ఇచ్చారు, ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతారా మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవసరమే ఉందండి? సరే, నిజంగా అలాగ మేనేజ్ చేయాలి, అలాగా కాకాపట్టాలంటే మరి ఆయన 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు? జడ్జిలందరూ మేనేజ్ చేయొచ్చు కదా. ఈ ఎన్ని అబద్ధపు కల్పనలు, అబద్ధపు వాస్తవాలు, అబద్ధపు ప్రేలాపనలు. అంటే పిలవని పేరెంటానికి కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెళ్ళారని కూడా చెప్తున్నారు కదా. పిలవని పేరెంటానికి ఈ రోజుల్లో ఎవరు వెళ్ళరండి, పిలిచిన వాటికి టైం దొరకట్లేదు. అలాంటిది మరి ధర్మారెడ్డి గారికి ఆహ్వానం ఉంది. మరి నిజంగా వారు జడ్జి గారు పిలవని పేరెంటానికి పిలిస్తే మరి వాళ్ళని ఎందుకు లోపల ఎలా చేశారు చెప్పండి? వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ ఒక జడ్జి గారి కుటుంబంలో పెళ్లి జరుగుతుందంటే దానికి సంబంధించి ప్రోటోకాల్, దానికి సంబంధించి సెక్యూరిటీ చాలా హెవీగా ఉంటుంది. ఏమంటే మీకు ఇన్విటేషన్ ఉందా, లేకపోతే ఎవరు పిలిచారు మిమ్మల్ని, ఎవరు రమ్మన్నారని చెప్పేసి ఖచ్చితంగా ధర్మారెడ్డి గారు అడిగారని చెప్తున్నారు. ధర్మారెడ్డి గారితో పాటు ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇతనితో పాటు వచ్చాను చెప్పి అంటున్నారు. ఇదంతా అంటే ఎవరు పిలవని పేరడానికి వెళ్ళాల్సిన పనే ఉంది చెప్పండి? ధర్మారెడ్డి గారికి ఆయన తిరుపతి ఈవోగా చేస్తూ ఉన్నారు. అంటే ధర్మారెడ్డి గారు ఆ జడ్జి గారికి రిలేషన్ ఉండబట్టే ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చింది. సరే, ఇచ్చారు. ఎవరైనా కామన్గా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం చేస్తారండి? ఏదన్నా గిఫ్ట్లు తీసుకెళ్తారు, ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తుగా ఉండే గిఫ్ట్లు తీసుకెళ్తూ ఉంటారు. ఆయన రేంజ్లో ఆయన తీసుకెళ్ళి ఆయన ఇచ్చాడేమో, ఆయన సున్నితంగా తిరస్కరించుంటారేమో. అంతేగాని ఆయన దాన్ని అరిచాడు, దీని మీద సుప్రీంకోర్టుకి నేను ఏదో లెటర్ రాస్తున్నా, ఏమంటే పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, కొంతమంది నిరాకరిస్తారు. ఆయన కూడా క్యాజువల్గా తీసుకెళ్ళాడు, శుభకార్యం కాబట్టి. దాన్ని కాదన్నంత మాత్రాన సుప్రీంకోర్టు జడ్జి గారు వీళ్ళ మీద ఇరుచుకుపడ్డారు, వీళ్ళ మీద చిరాకు పడ్డారు. అభూత కల్పన రాసేటువంటి పరిస్థితి, పద్ధతి కేవలం ఆంధ్రజ్యోతికే ఉంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తాడని అసలు ఆయన పిలవకుండా, ఆయన వెళ్లకుండా ఆయన పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ధర్మారెడ్డి గారు ఏమైనా ఇచ్చి పంపించారంటున్నారా? లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైనా ఇచ్చి పంపించారా? ఇవన్నీ ఏంటంటే ఆంధ్రజ్యోతి వారికి పని పాట లేకుండా టీవీలో డిబేట్లు పెట్టి జగన్ గారి ఇమేజ్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సార్, అదేవిధంగా 2021లో జరిగిన సంఘటనని ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది అంటారు? అదే వాళ్ళకి వార్తలు ఉండవండి, బ్రేకింగ్ న్యూస్ వాళ్ళకి. ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన ఘటనలు బ్రేకింగ్ న్యూస్గా చేయొచ్చు, దాని మీద వాళ్ళకి ఏం లేదు. ఎక్కడెక్కడున్న గొంత తవ్వి ఏదైతే పాత ఉన్నాయో ఎన్నికల వేళ బయట పెడితే జగన్ గారి డ్యామేజ్ తీస్తారు, జగన్ గారి డ్యామేజ్ దెబ్బతీయాలని ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్ గారు ఇలాంటి వాడా, జడ్జీలు కూడా మేనేజ్ చేసేవాడా అని చెప్పేసి ఒక ప్రజల్లో ఏదో ఒకటి తీసుకెళ్దామని చూస్తూ ఉన్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ టైంలో ఎటువంటి తీసినా కూడా అతను కడిగిన ముత్యము. నిన్న వరవకొండ సభలో క్లియర్గా చెప్పారు, నా స్టార్ క్యాంపెయినర్లు అక్క చెల్లెములు మీరే, మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి, మీకు మీ ఇంట్లో ఏదైనా పథకం వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తారంటే ఓటేయండి అని అన్నారే. కానీ ఆంధ్రజ్యోతి లాగా ఏమనండి, ఆంధ్రజ్యోతి వాళ్ళని ఆ న్యూస్ ఏమనండి, అభివృద్ధి ఏం జరిగిందో, అభివృద్ధి ఏం జరిగిందో అదేమనండి. ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల రూపాయలు వాచి ఇచ్చాడు, ఎక్కడ కొన్నాడండి 2 కోట్ల రూపాయలు వాచి? 2 కోట్లు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది కదా, అది ఎవరి పేరు మీద తీసుకున్నారో కూడా తెలియాలి కదా. కొనుక్కుందేమో ధర్మారెడ్డి గారు, వాళ్ళు తీసుకెళ్ళారు, పెళ్లికి ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటండి మీరు పెద్ద ఆకల? ఆయన వ్యవస్థను మేనేజ్ చేయటం ఏంటి? అంటే ఆయన మేనేజ్ చేస్తే నిజంగా 16 నెలలు జైల్లో ఉండి మరి ప్రజల కోసం ఆయన చట్టాన్ని గౌరవించి రిమాండ్లో అసలు 16 నెలలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రిమాండ్ 15 రోజుల్లో వస్తుంది, జ్యుడిషియల్ రిమాండ్, లేదంటే 90 days మోస్ట్ అల్టిమేట్లీ. కేసులన్నీ పోయినాయండి. జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి కేసులు లేవు. ఆయన ఎవరిని కాళ్ళు గడ్డాలు పెట్టుకొని నాకు బెయిల్ ఇప్పించండి, లేకపోతే నా కేసులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయన ప్రతి కేసుకు అటెండ్ అవుతూ ఉన్నాడు. ప్రతి కేసు ఆయన నిరూపించబడతా ఉంది. 11 షార్ట్ షీట్లు, 11 కేసులు అయిపోయినాయి. అందులో 9 క్లియర్ అయిపోయినాయి, ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి.
ఆ రెండు కూడా త్వరలోనే అతి త్వరలో క్లీన్ చిట్ బయటకు వస్తారు. ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి మరలా చెప్తా ఉన్నా, దయచేసి మీరు లైవ్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే పిలిచింది ఎవరిని? ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు వాళ్ళ మీద ఇచ్చుకోండి, వాళ్ళు ఇచ్చారండి. అంటే వాళ్ళకి వాచి ఇవ్వటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళట్లేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిచ్చినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంతే కదండి, గుడ్డ కాల్చి మీద అయ్యేటువంటి ఇదే. ఇప్పుడు కార్యకర్త చేసిన దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఒక నాయకుడు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, మీరు డ్యామేజ్ చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారిది. పెళ్ళికి నన్ను పిలిస్తే నేను వెళ్తానే కానీ నాకు కింద కుర్రలు నేను పంపించను కదండి. నాకు అంత అవసరమే ఉంది. నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను వెళ్తాను. మాకు ఇన్విటేషన్ లేదని జగన్మోహన్ రెడ్డి ఆగిపోయి ఉంటారు. అసలు జడ్జీలు గారి పెళ్ళిళ్ళు చాలా హుందాగా జరుగుతాయండి. ఇన్విటేషన్స్ చాలా హుందాగా ఇస్తారు. ఆ ఇన్విటేషన్ లేకుండా పిల్లవాడి పేరాంటానికి వెళ్ళారు అనేది మాత్రం అది చాలా అవాస్తవం. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఏంటంటే ఆయన ఈవో అండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన రాజ్యసభ సభ్యులండి. అంటే వీళ్ళు అన్ని పని బాటలు మానుకొని ఈ జడ్జి గారి ఇంట్లో కార్యక్రమం వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళి ఉంటారా ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి ఇన్విటేషన్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్తారే కానీ వ్యవస్థలను మేనేజ్ చేసేది మహా నాయకుడు ఎవరయ్యా అంటే కేవలం మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన మేనేజ్ చేశాడు. ఆయన హైకోర్టులో నేను పెట్టాను జడ్జీని అని చెప్పాడు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఎన్వి రమణ అని హైకోర్టులో నేను పెట్టాను ఆయన చాలాసార్లు బహిరంగ వేదికలో చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేనేజ్ చేశాడు. నాకు సంబంధించిన వాళ్ళు జడ్జీలు ఉన్నారని చెప్పి చాలాసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు చేసే పని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పేరాంటానికి వెళ్ళాడు, 2 కోట్ల రూపాయలు పెట్టి వాచి ఇచ్చాడు. అబద్ధాలు అండి అసలు అబద్ధాలు అవి మీరు దయచేసి ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏదైనా ఉందనుకోండి అసలు మరలా ఇంకొకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏంటది? దీని మీద అంటే సుప్రీంకోర్టుకి అనేది లెటర్ రాశారంట. ఎవరు? ఆ జడ్జి గారు. ఏదేంటే ఇట్లా వచ్చి ఇతను నాకు ఒక డైమండ్ అది వాచి ఇచ్చారు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళని ప్రలో పెట్టారు. జడ్జి వాళ్ళకి ఏం సంబంధం అండి? క్యాజువల్గా వచ్చారు, తీసుకుంటారా లేకపోతే లెటర్ గురించి చెప్తున్నారు. 2021లో బహుమతి ఇస్తే ఇప్పుడు ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చిందంటారు? అసలు అవన్నీ అభూత కల్పనలు అండి. అసలు ఆయన ఎక్కడ రాశారు లెటర్? వాళ్ళు బయటకు పెట్టమనండి. బయట ఆ జడ్జి గారు సుప్రీంకోర్టుకు రాసినటువంటి లెటర్ని బయట పెట్టమనండి. సుప్రీంకోర్టు రాసిన లెటర్ని బహిరంగపరచమనండి. మరి ఇందాక లైవ్లో ఇవ్వచ్చు కదా వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదండి. ఓవర్గా ఏదో ఒకటి మాట్లాడగల అని పిచ్చాపాటి మాట్లాడి జగన్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల వేళ ఏవేవో చేస్తే జగన్ గారు ఓడిపోతారో, ఏమేమి చేస్తే జగన్ గారి మీద తప్పుడు పేరు వస్తుందో దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు తప్పితే వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు జగన్ గారి యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో జగన్ గారికి ఏం పరువు పోదు, ఆయన ప్రతిష్ట ఏం పోదు. ఆయన ప్రజల్లో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. దాదాపుగా ఆయన ఒకటే అంటూ ఉన్నారు. మొన్న కూడా కంచాయిల గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఎక్కడ చూడాల. ఆయన ఏమంటున్నాడు? మంచి జరిగితే నాకు ఓటేయండి. విద్యా వ్యవస్థను ఎంతగా మార్పు తీసుకొచ్చాడు. దీని మీద మీరు రండి, డిబేట్ రాయండి. గతంలో ఉన్న నాడు నేడు కొన్ని స్కూల్లోకి మీరు రండి, ఆంధ్రజ్యోతి వారు అది వచ్చి దాని మీద చర్చ పెట్టండి. మీకు ఇదేదో పెద్ద బ్రేకింగ్ న్యూసా? జగన్మోహన్ రెడ్డి గారు 2 కోట్లు పెట్టి వాచి ఇచ్చారనేది. ఇంకేం పని పాట లేనట్టు. అలాగే టీడీపీలో ఇంతకుముందు ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు. అసలు ఏంటండి ఆ నాయకుడు ఏంటండి? మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దు అన్నాడు. ఇంతగా ఇన్ని వర్గాల వారు అభినందిస్తూ ఉంటే ఏమైనా ఆంధ్రజ్యోతి వారి కళ్ళల్లో మరి ఏం పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ కళ్ళకు కనపడుతుందో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు 2 కోట్లు పెట్టి రిస్ట్ వాచి ఇచ్చాడా? అసలు ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళాడా? ఒకటి సరే, ఇప్పుడు లెటర్ పెట్టారు కదా, ఆ జడ్జి గారు లెటర్ పెట్టారు అన్నారు కదా, ఆ జడ్జి చూపించమనండి సుప్రీంకోర్టుకి లెటర్ ఎక్కడ పెట్టారు? ఆ సుప్రీంకోర్టు లెటర్ బయట పెట్టారు కదా, లైవ్లో ఇవ్వాలి కదా. అవేమి ఇవ్వరు, అవేం మాట్లాడరు. ఏంటంటే ఏదో నోటికి వచ్చినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరలా అవుతున్నాడని వాళ్ళకి భయం పుట్టి ఇలాంటివి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు.